విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీతో బీభత్సమైన హిట్ అయితే కొట్టబోతున్నాడు. అలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మూవీకి సంబంధించిన బిజినెస్, ప్రమోషన్స్ అలాగే ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అవన్నీ వింటే ఈ మూవీ ఏ రేంజ్‌లో విధ్వంసం క్రియేట్ చేస్తుందో అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక విషయానికొస్తే భయ్యా సాంగ్స్ వచ్చాయి. అలాగే టీజర్ వచ్చింది. టీజర్‌లో ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ అలాగే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అనమాట సూర్య అన్న, రణబీర్ కపూర్ ఇలా హిందీలో రణబీర్ కపూర్, తమిళ్‌లో సూర్య అన్న, తెలుగులో మన ఎన్టీఆర్ అన్న. ఈ రకంగా పెద్ద పెద్ద యాక్టర్లు వాయిస్ ఓవర్ ఇవ్వడం కారణంగా ఆ టీజర్‌కి మంచి హైప్ వచ్చిందని చాలా మంది చెప్పారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూసానమాట చాలా మంది షాక్ అయిపోయారు. ఎందుకంటే ఒక నార్మల్ మూవీ కాదిది. చాలా పెద్ద మూవీ, చాలా ఎపిక్ మూవీ, చాలా హిస్టరీ ఉన్న మూవీ అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఆ ట్రైలర్‌ని చూసానమాట ఈ మూవీకి సంబంధించి బిజినెస్ బీభత్సంగా జరిగింది భయ్యా. డిజిటల్ రైట్స్ అనమాట 50,00,00,000, థియేట్రికల్ రైట్స్ అనమాట 50,00,00,000. విజయ్ దేవరకొండ కెరియర్‌లో అనమాట ఇప్పుడు దాకా ఇంత బిజినెస్ చేసిన మూవీ లేదు. అందుకే ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. నైజాంలో అయితే 15,00,00,000, ఏపీలో అనమాట 20,00,00,000. అదే కాకుండా ఆడియో రైట్స్ ఉన్నాయి, థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. అవన్నమాట ఇంకా అనౌన్స్ చేయలేదు. అవి ఒకవేళ చేస్తే ఈ మూవీ బడ్జెట్ అనమాట 130,00,00,000. 130,00,00,000 కూడా దాటేస్తుంది. అలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే డిజిటల్ రైట్స్ 50,00,00,000 అలాగే థియేటర్ రైట్స్ 50,00,00,000. అవే కలిపితే 100,00,00,000. అవే కాకుండా ఆడియో రైట్స్ ఉంటాయి, శాటిలైట్ రైట్స్ ఉంటాయి. అవి కలిపితే ఖచ్చితంగా అనమాట ఈ మూవీ బడ్జెట్ కూడా దాటేస్తుంది. మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అనమాట ఇంతకుముందు ఈ రకంగా చేయలేదు. ఇప్పుడు అనమాట నాగవంశీ గారు కొన్ని ఇంటర్వ్యూ అనమాట 'కింగ్డమ్' మూవీ గురించి చెప్తున్నారు. అంతకుముందు అయితే చెప్పేవాళ్ళే కాదు. అయితే సందీప్ రెడ్డి గారితో ఒక పాడ్‌కాస్ట్ ప్లాన్ చేశారు. ఆ పాడ్‌కాస్ట్ అనమాట 45 మినిట్స్ అయితే జరిగింది. ఆ 45 మినిట్స్‌ని చాలా మంది చూశారు. ఈ మూవీకి ఆ పాడ్‌కాస్ట్ వల్ల కొద్దిగా హైప్ అయితే పెరిగింది అని క్లియర్‌గా చెప్పొచ్చు. అదే కాకుండా ఈ రోజు అయితే అనిరుద్ అనమాట ఒక సింగిల్ అయితే పాడుతున్నాడు. అందరి ముందు హైదరాబాద్‌లో ఒక స్టేడియంలో. అనిరుద్ ఏ సాంగ్ పాడినా సరే ఆ సాంగ్ అనమాట చాలా మంది కిక్కిస్తుంది. అనిరుద్ కనుక ఒక సాంగ్ కంపోజ్ చేశాడు అంటే లైవ్‌లో అది ఉద్దేశం క్రియేట్ చేస్తుంది. మూవీకి అనమాట ఒక ఎన్నెముకలా స్ట్రాంగ్ అయితే నిలుస్తుంది. ఈ రకంగా అనిరుద్ మ్యూజిక్ ఉంది. డైరెక్టర్ గౌతమ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ప్రమోషన్ కూడా చేస్తున్నారు. అదే కాకుండా ఈ మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ మాత్రం విధ్వంసం క్రియేట్ చేసింది అని క్లియర్‌గా చెప్పొచ్చు. 125K లైక్స్ అయితే వచ్చాయి. 8 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ట్రైలర్‌కి అనమాట మంచి రెస్పాన్స్ వచ్చింది అని క్లియర్‌గా చెప్పొచ్చు. నాకు తెలిసి విజయ్ దేవరకొండ కెరియర్‌లో అనమాట 'అర్జున్ రెడ్డి' మూవీ బీభత్సంగా వసూలు చేసింది. దాని తర్వాత 'గీతా గోవిందం'. అయితే ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఖచ్చితంగా 500 కోట్లను మించి వసూలు చేస్తాడు నాకైతే అనిపించింది. అయితే 'కింగ్డమ్' మూవీ గురించి మీరేమనుకున్నారు? అలాగే 'కింగ్డమ్' మూవీ ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? అని డెఫినెట్‌గా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.